శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా? శంఖం పూరించకుండా పూజ ముగించకూడదు అనేది ఒక ఆచారం కూడా ఉంది. శంఖము లక్ష్మీదేవి యొక్క అన్నగారా? మనం తెలుసుకుందాం రండి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ శంఖానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండటానికి కారణం, సముద్ర మథనం చేసినప్పుడు పాల సముద్రంలో నుంచి అది బయటికి రావడమే. శ్రీ మహావిష్ణువు దాన్ని స్వీకరించాడు. దానికే పాంచజన్యం అని పేరు. దాని తర్వాత వచ్చినటువంటి లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు. కనుక ముందే శంఖం పుట్టింది కనుక శంఖము లక్ష్మీదేవి యొక్క అన్నగారు అని చెప్పచ్చు మనం. దేవుడి గదిలో శంఖాన్ని పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల అనేకమైనటువంటి శుభాలు జరుగుతాయి అనేటువంటి ఒక ప్రతీతి కూడా ఉంది. ఈ శంఖంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి దక్షిణావృత శంఖం, ఇంకోటి వామావృత శంఖం అని. దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజా విధానాల్లో వాడరు. ఇవి తెల్లటి రంగులో ఉంటాయి. దాని మీద కాఫీ రంగు గీత ఒకటి ఉంటుంది. ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ శంఖంలో నీరు పోసి సూర్యుడికి కనుక అర్ఘ్యం ఇచ్చినట్టయితే అనేకమైనటువంటి కంటి రోగాలు పోతాయట. ఎడమవైపు తెరుచుకుని ఉండేటువంటి శంఖానికే వామావృత శంఖము అని పేరు. దీన్నే ఎక్కువగా పూజా విధానాల్లో వాడుతూ ఉంటారు. ఇది కనుక ఇంట్లో ఉంటే దుష్టశక్తులు అనేటువంటివి దరిదాపులకు కూడా రావు. వైదిక శాస్త్రం ప్రకారం కూడా శంఖము పూరించగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్రిమికీటకాలన్నీ నాశనమైపోతాయట. ఇది శాస్త్రీయంగా రుజువు చేసినటువంటి విషయం. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీన్ని నిర్ధారించాడు కూడా. సరే, శంఖం ఏదైనప్పటికీ కూడా దక్షిణావృతమా వామావృతమా అది ఏదైనప్పటికీ కూడా శంఖాన్ని ఎప్పుడు కూడా బోర్లించకూడదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి శంఖాన్ని ఆరాధించడం, పూజా విధానాల్లో వాడుకోవడం ఎంతో మేలైన విషయము. ఇంకా శంఖం గురించి చాలా విషయాలే ఉన్నాయి. మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నం